అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అందించడం జరుగుతుంది. ఇప్పటికే 18 నెలలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఒక పక్కల ఇస్తూ ఉంటే రెండో పక్కల అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రజల ముందరకు నేను రావడం ఏమంటే, రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు 3 కొత్త జిల్లాలు ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ ప్రజల్లో అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి జిల్లా ఏర్పాటు అయినప్పుడు రాయచోటి ఏదైతే ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉందో దాన్ని మారుస్తారనే ఊహాగానాలకు ఎక్కడా చోటు ఇవ్వకుండా ఈరోజు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగానే ఉంచే విధంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈ యొక్క పరిణామానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎవరైతే మంత్రివర్గ ఉపసంఘం వేశారో ఆ సంఘంలో ఉన్న కమిటీ సభ్యులు, మా సహచర మంత్రివర్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాయచోటి అనేది గత 3.5 సంవత్సరం ముందు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత రాయచోట్లో ఈరోజు అక్కడున్న ప్రజల యొక్క మనోభావాలకు ధైర్యం ఇస్తూ, అలాగే వాళ్ళకు గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఈ ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ బాధ్యతను మేము నిలుపుకుంటామని అందరి తరపున నేను మీ ముందర తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండడం ఎంత ఆవశ్యకత ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు రాయచోటిలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాయచోటి చుట్టుపక్కల ఉన్న 6 మండలాలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెలుగిల్లు వాటర్ తీసుకొని వచ్చేదానికి జల్ జీవన్ మిషన్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో నీటి సౌకర్యం ఇంకా పెంచేదానికి, టౌన్ పెరుగుతూ ఉంది కాబట్టి దానికి కూడా వెలుగిల్లు సెకండ్ పైప్ లైన్ కూడా తీసుకొని వచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ నుంచి 20,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చేదానికి వెలుగిల్లు స్కీమ్ ఏదైతే పాతది ఉందో దాన్ని మోడర్నైజేషన్ చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది.